హాయ్ అండి, అందరికీ నమస్తే. కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ గారి స్పీచ్ ఇందాము. మీ స్టడీస్ కంప్లీషన్ కానీ మీరు జాబ్ చేసేటప్పుడు కానీ మ్యారేజెస్ అప్పుడు కానీ అన్నిటికీ ఇది లైఫ్ లాంగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదిస్తున్నాం కదా, మనం ఎంత సేవ్ చేసిందే చూస్తారు. ఇప్పుడు మనీ లేనిది ఎవరికి సమాజంలో వాల్యూ లేదు. మనీ ఉన్నారు, మనీ లేని వాళ్ళని ఒకలా చూస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, అబోవ్ హైయర్ రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఎవరు ఏ కండిషన్లో ఉన్నా, ఎవరు ఎట్లా ఉన్నా కానీ ఎవరి లైఫ్ వాళ్ళే లీడ్ చేయాలి. సో ఎవరికి సేవింగ్స్ వాళ్ళకే ఉంటాయి. సో ఒకరిని అడగకుండా మన దగ్గరే మనము మన పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనందరికి మనము అన్ని విషయాల్లో కూడా మనము ఒక కెపాసిటీ బిల్డింగ్ అంటే డ్వాక్రా అనేది ఆడవాళ్ళకి మనకు తెలిసి అమ్మవాళ్ళంతా డ్వాక్రా కడుతున్నారు కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్ని సస్టైన్ చేసుకోవడానికి ప్రభుత్వం పెట్టింది. అవునా, వాళ్ళకున్న అప్పుడు ఎవరిని వెళ్ళి అడగరు. ఆ గ్రూప్ నుంచి వాళ్ళు మనీ తీసుకుంటారు, దాన్ని రొటేట్ చేసుకుంటారు, నెల నెల కట్టుకుంటారు. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. సో డాక్టర్స్ వచ్చిన తర్వాత చాలా వాళ్ళకి సబ్సిడీ లోన్స్ కూడా వస్తాయి. అవునా, మన చదువులు కూడా అవి చాలా యూజ్ కావాలని కూడా అమ్మ వాళ్ళు ఆ గ్రూప్ నుంచి తీసుకొచ్చి కడతారనమాట. మళ్ళీ దాని వాళ్ళు పొదుపు చేసుకుంటారు, పొదుపు నుంచి మనీ తీసుకుంటారు, అలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది సస్టైనబుల్ లైఫ్ వాళ్ళంతా లీడ్ చేయగలగాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి అది ఇచ్చిందనమాట, వాళ్ళ ఆర్థిక స్తోమత పెరగడం కోసం. సో అలాంటిదే ఇది కూడా, ప్రతి ఒక్కరు కూడా మీరు పొదుపు చేయడం. యుక్త వయసు బాలబాలికలందరినీ సమావేశపరిచి ఆర్థిక నిర్వహణ, బ్యాంకు ఖాతా, పొదుపు గురించి మరియు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, బాల్య వివాహాలను కలిగే నష్టాలు మరియు ఫోక్సో యాక్ట్ గురించి కూడా తెలియజేయటం జరిగింది. తర్వాత కొంచెం సేపు సరదాగా ఫన్ గేమ్స్ ఆడించడం జరిగింది. ఫస్ట్ అయితే గేమ్స్ ఆడటానికి సిగ్గుపడుతూ ఎవరు ముందుకు రాలేదు. సరదాగా ఉండాలని ఎప్పుడు ఫోన్, టీవీ మాత్రమే కాదు, ఇలా సరదా గేమ్స్ ఆడితే మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడానికి, జ్ఞాపకాలు సృష్టించుకోవడానికి, అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని, ఇలా ఈరోజు చేసిన సందడి ఆటలు జీవితాంతం గుర్తుంటాయని చెప్పగా అప్పుడు కొంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మిగతా వాళ్ళు గేమ్స్ని చూసి ఎంజాయ్ చేశారు. గేమ్స్ ఆడిన తర్వాత ఇలా ఆడుకోవటం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందని, ఎంజాయ్ కూడా చేశామని తెలియజేశారు. మొత్తానికి ఈరోజు అయితే ఈ ప్రోగ్రాం ఇలా ముగించేశాము. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.